ప్రతి 5 ఏళ్లకి ఇది భారతీయ జనతా పార్టీ ఆలోచించాల్సిన అంశం. ప్రతి 5 ఏళ్లకి కొత్త తరం యువత ఓటేస్తుంది. 2019 తర్వాత ఓటొచ్చిన యువతకి యూపీఏ అవినీతి, ఆర్థిక వ్యవస్థల దుర్వినియోగం, ఉగ్రవాద దాడుల గురించి ఏమీ తెలియదు. తెలిసినా వాళ్ళు పరీక్ష లీకులు, రైలు ప్రమాదాలు, రైళ్లలో రిజర్వేషన్లు దొరక్కపోవడం, ఉద్యోగాల కల్పన ఇట్లాంటివి గుర్తుపెట్టుకుంటారు. నువ్వు అభివృద్ధి గురించి ఎంతన్నా చెప్పు, మౌలిక సదుపాయాలు అవి ఇచ్చా అని చెప్పు, చివరికి నాకేంటి అనే దగ్గర ఆగిపోతున్నటువంటి పరిస్థితి మెజారిటీ ప్రజలు. అలాగే ఆదాయ పన్నులు కట్టే మధ్యతరగతి ప్రజల్లో ఈ పన్నుల గురించి పెద్ద అసంతృప్తి ఉంది. 15 ఏళ్ల ప్రభుత్వంలో ఉన్న తర్వాత 2029లో ఈ యాస్పిరేషనల్ యువత మధ్యతరగతి యొక్క ఓట్లను పొందడం బీజేపీకి అతిపెద్దదైనటువంటి ఛాలెంజ్. దానికి తోడు ఈ కటాకట్ గ్యాంగులు ఇంకా ఎక్కువ కటాకట్లతో వస్తుంది. నేను అభివృద్ధి చేస్తా, కటాకట్ ఇవ్వను అంటే బీజేపీకి కూడా కుదరదు. ఈ 5 ఏళ్లలో బీజేపీ వీటికి పూర్తిగా పరిష్కారాలు కనిపెట్టాలి. లేకపోతే బీజేపీ కూడా దేశం మొత్తం 50 నిండిన వాళ్ళకి రైలు ప్రయాణం ఉచితమా, ప్రతి కుటుంబానికి 4000 పింఛన్ ఇవ్వడమా, ఇట్లాంటివి తీసుకురాకపోతే కష్టమే అవుతుంది.